ఈసారైనా పవన్ కళ్యాణ్ గారు యునానిమస్ గా బ్లాక్ బస్టర్ కొట్టారా? అందరికి నమస్తే మామ. ఎంతో హైప్ తో ఎన్నో ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన ఓజీ మూవీ రిలీజ్ అయిపోయింది. నేనైతే మూవీ థియేటర్ కి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చే. మా భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందేగా. ఎలాగైతేనే మొత్తానికి సినిమా అయితే చూస్తాను. అయితే మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుద్దా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఓజీ మూవీ స్టార్ట్ అవడమే ఫుల్ హై తో స్టార్ట్ అవుతుంది. నిజంగా టైటిల్ గట్కే సగం పోతారు. ప్యూర్లీ కల్ట్ ఫ్యాన్ బై టైటిల్ అది. ఇంకా అలా కొంతసేపటి తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ వస్తుంది. అక్కడైతే స్క్రీన్ అయితే కనపడనవలేదు, పేపర్లతో మొత్తం నింపేశారు. ఇంకా తమన్ బీజిఎం అయితే ఆ సీన్ లో మామూలుగా ఉండదు, రచ్చ చేసేసాడు. పవన్ కళ్యాణ్ గారు తమన్ బీజిఎం కలిసినప్పుడు అలా స్క్రీన్ అయితే కనిపించేది కాదు. ఆ రేంజ్ లో పడేవి పేపర్స్ అయితే థియేటర్ లో. ఇంకా ఫస్ట్ హాఫ్ అలా వెళ్తూ ఉండగా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చాక ఓచకోత అంటే ఏంటో చూపిస్తారు. సుజిత్ స్క్రీన్ ప్లే, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బీజిఎం ముగ్గురు కూడా నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేస్తారు. ఇంటర్వెల్ దగ్గర ఒక మాటలో చెప్పాలంటే ముగ్గురు మెంటల్ నా కొడుకులు కలిస్తే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇన్స్టా రీల్స్ లో శవాలు లేస్తే థియేటర్ బయట అంబులెన్స్లు పెట్టాలంటే ఏదో సరదా అనుకున్నా గానీ మూవీ చూసాక అది నిజమే అనిపిస్తుంది మామ. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అయితే ఎండింగ్ వరకు థియేటర్లు ఎవడో కూర్చోకూడదు అనేలా ఉంటుంది. అసలు మనకి అరిచి గ్యాప్ కూడా ఎవరు, ఒక సీన్ తర్వాత ఒక సీన్ హైలైట్ లో ఉంటుంది ప్రతిదీ కూడా. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు మీరు చూడని విధంగా చూస్తారు ఇంటర్వెల్ దగ్గర నుంచి. సెకండ్ హాఫ్ మొత్తం కూడా అరాచకమనే చెప్పాలి. మెయిన్ గా హీరోకి విలన్ కి మధ్య జరిగే వారైతే వేరే లెవెల్. అసలు విలన్ కి అయితే నెక్స్ట్ లెవెల్ ఇంపార్టెన్స్ ఉంటుంది హీరోకి ఉన్నట్టే. అసలు డైలాగ్స్ అయితే మామూలుగా ఉండవు. ట్రైలర్ లో చెప్తాడుగా బాంబే వస్తున్న తలలు జాగ్రత్త అని. అలాంటి డైలాగ్స్ అయితే మూవీలో చాలా ఉన్నాయి. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు, అరవడానికి ఓపిక కూడా ఉండదు మీకు, ఆ రేంజ్ లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న మరో షేడ్ అయితే ఈ క్లైమాక్స్ లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇన్ని రోజులు మనం చూసిన పవన్ కళ్యాణ్ గారైనా అనిపిస్తుంది ఈ ఓజీ మూవీ చూసినప్పుడు అయితే. నిజంగా సుజిత్ అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతోనే కాదు, సాహో మూవీ ఫెయిల్ చేశారనే కోపంతో తీసాడేమో అనిపిస్తుంది మూవీని. ఇంకా మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ప్లస్ పాయింట్స్, పవన్ కళ్యాణ్ గారు అయితే గ్యాంగ్స్టర్ రోల్ అయితే చాలా బాగా సూట్ అయ్యారు. అసలు ఆ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి, మామూలుగా ఉండవు. ఇప్పటి వరకు మనం పవన్ కళ్యాణ్ గారిని చూడని షేడ్ లో అయితే ఈ మూవీలో చూస్తాం. చాలా బాగా పర్ఫామ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే. అండ్ ఇంకా సుజిత్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. సుజిత్ గురించి మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సాహో సినిమాతోనే తన ఏంటో ప్రూవ్ చేశాడు. కాకపోతే మన ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోయారు అంతే. సుజిత్ రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. సుజిత్ అయితే ఎప్పటికైనా హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోయే డైరెక్టర్ అని 100% చెప్తాము నేనైతే. అండ్ ఇంకా తమన్ బీజిఎం, తమన్ కొట్టిన బీజిఎం అయితే మూవీకి చాలా మెయిన్ ప్లస్ పాయింట్ అయింది. అసలు తమన్ అయితే 100% దాని బెస్ట్ అయితే ఇచ్చేసాడు ఈ మూవీలో. తమన్ అయితే ఇచ్చిన మాట అయితే నిలబెట్టేసుకున్నాడు మామ. అండ్ ఇమ్రాన్ హష్మి అదే విలన్. నిజంగా విలన్ యాక్టింగ్ అయితే హీరోని డామినేట్ చేసే విధంగా ఉంటుంది. ఈ ఓజీ మూవీ తర్వాత ఇమ్రాన్ హష్మి గారికి టాలీవుడ్ నుంచి అయితే విలన్ రోల్స్ చాలా వస్తాయి. అండ్ రిమైనింగ్ కాస్ట్ ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రోల్స్ లో మంచిగానే పర్ఫామ్ చేశారు. అండ్ మైనస్ పాయింట్స్ అంటే నా దృష్టిలో రెండే ఉన్నాయి. ఒకటి మూవీలో రన్ టైం తక్కువ ఉండడం. మూవీ రన్ టైం తక్కువ ఉండడం వల్ల మూవీ వెంటనే అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ ఓజీ మూవీకి 3 hours ఉన్న చూడాలనిపిస్తుంది. అండ్ మూవీ అర్థం కాక సాహో మూవీని ఫెయిల్ చేసినట్టు ఈ ఓజీ మూవీని కూడా ఫెయిల్ చేస్తారేమో అని భయం. ఈ రెండు తప్పితే మూవీలో మైనస్ పాయింట్స్ అయితే నాకైతే ఏం కనిపించలా. మూవీ స్టోరీ, మూవీలో ఉన్న ట్విస్ట్ ఏం చెప్పాలనుకోవట్లా, ఎందుకంటే మళ్ళీ మీరు థియేటర్ లో ఉన్నప్పుడు ఆ థ్రిల్ మిస్ అవుతారనే ఉద్దేశంతో. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఓజీ ఈజ్ ఏ పవర్ ప్యాకెడ్ గ్యాంగ్స్టర్ డ్రామా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఇది ప్యూర్ మాస్ ట్రీట్. నార్మల్ ఆడియన్స్ కి కూడా స్టైలిష్ మేకింగ్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే వల్ల సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2 hours 34 minutes పవన్ కళ్యాణ్ గారు ఓచకోత చూస్తాం మనం. అండ్ ఈ ఓజీ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అండ్ ఈ ఓజీ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి మామ. దట్స్ ద వీడియో. ఏ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.